అమూల్య విషయంలో శ్రీవల్లి విశ్వ ప్లాన్ని బయట పెట్టిన భద్రావతి పెద్దమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య విషయంలో శ్రీవల్లి విశ్వ ప్లాన్ చేశారన్న విషయం భద్రావతి పెద్దమ్మ ఎలా తెలుసుకుంది, ఎలా బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి వాళ్ళ నాన్నను దాచిపెట్టి విశ్వ అమూల్యను నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, తెల్లవారేసరికి మా ఇద్దరికి పెళ్లి జరిగిపోవాలి అంటూ భాగ్యాన్ని ఫోన్ చేసి బెదిరిస్తే భాగ్యం కాస్త అదే విషయం వల్లికి చెప్పడం జరిగింది. వల్లి అయితే ఆ టెన్షన్లో పడి ఇక్కడ హల్దీ జరుగుతున్నా ఇందులో పార్టిసిపేట్ చేయకుండా టెన్షన్ పడుతూ ఉండడం అక్క చెల్లెళ్ళిద్దరూ గమనిస్తారు. ఏంటక్క, ఏంటి బల్లి అక్క ఏంటి అలా కంగారు పడుతూ ఉంది? ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఏదో జరగబోతున్నట్టు ఎందుకంత టెన్షన్ పడుతుంది అనగానే అదే కదా నాకు అర్థం కావట్లేదు, ఏదో జరిగింది ప్రేమ, అదేంటో తెలియడం లేదు వల్లి అక్క అని చెప్పనేసరికి అచ్చిబాబో ఈ తోటికోడళ్ళిద్దరూ తోడేళ్ళులా నా వెంట పడుతున్నారు, నేను ఏం చేయాలి, అమూల్యని ఎలా ఇక్కడి నుంచి బయటకి తీసుకువెళ్ళి ఆ విశ్వగాడికి ఇచ్చి పెళ్లి చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఏంటి వల్లి అక్క అనుకుంటూ దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చేసరికి ఏంటి తెగ టెన్షన్ పడుతున్నావు? పెళ్ళి జరగబోతుంది అన్నందుకు కంగారు పడిపోతున్నావా? పెళ్ళి జరగకూడదు అన్నందుకు కంగారు పడుతున్నావా? ఏమైంది వల్లి అక్క అని చెప్పనేసరికి ఈలోపు వల్లి ఏం చెప్పాలో అర్థం కాక బుర్ర పీక్కుంటున్న సమయంలో ఏంటి ఇక్కడ ముగ్గురు మీటింగ్ పెట్టారు, ఏ ఉత్తి రోజులు అనుకుంటున్నారా ఏంటి? తెల్లవారితే పెళ్ళి, ఇక్కడ ఈరోజు హల్దీ చేయాలి, పెళ్లి కూతుర్ని చేయాలి, ఇంకా మీరు ఊసులాడుకుంటూ టెన్షన్ లేకుండా చూస్తున్నారు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ముగ్గురు తోటికోడళ్ళు బాగానే ఒక చోట కూర్చుని బాగానే ముచ్చట్లు పెట్టుకున్నారే అంటూ ఇంకా బుజ్జమ్మ మాట్లాడేసరికి ఆయ్ అత్తయ్య గారండి, మేమేమి ముచ్చట్లు పెట్టుకోవట్లేదండి, మీ అగ్గిపుల్ల కోడలు ఎందుకో కంగారు పడిపోతుంది, దేనికో ఏంటి అని అడుగుతున్నామంతే, అంతే తప్ప మేమేమి తీరుబాటుగా మీ అగ్గిపుల్ల కోడల దగ్గర కూర్చొని ముచ్చట్లాడుతున్నాం అనుకుంటున్నారా? రాక అంటూ ఇంకా లోపలికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి ఆ పని ఈ పని ఆ పని అసలు తీరిక లేకుండా చెప్తూ ఉంటారు. ఈలోపు ఫోన్ చేస్తుంది భాగ్యం. అయితే ఫోన్ చేసేసరికి అమ్మ వల్లి ఆ ఫోన్ కొంచెం పక్కన పెట్టమ్మా, ఇక్కడ ఇన్ని పనులుంటే నువ్వు అంత అర్జెంటుగా ఫోన్ మాట్లాడేయాలా? అంత అర్జెంటుగా నీకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అంత అవసరం ఏముంది? మీ అమ్మ, ఎలా ఇవ్వు, మీ అమ్మతో నేను మాట్లాడతాను అంటూ ఫోన్ కాస్త తన చేతిలోంచి లాక్కుని వదిన గారు ఏంటి ఇక్కడ ఫోన్ చేసి వల్లిని డిస్టర్బ్ చేస్తున్నారు, వస్తే ఇక్కడికి వచ్చి మీరు ఒక చెయ్యండి, ఇక్కడ బోల్డ్ పెళ్లి పనులు ఆగిపోయాయి, ఇక్కడికి రావడం మానేసి మీరు ఎక్కడో ఉండి వల్లికి ఫోన్ చేస్తారేంటి? ఫోన్ పదే పదే చేయకండి, వల్లి చేతులు ఖాళీగా లేవు, అమ్మ వల్లి వెళ్ళు అని చెప్పి ఆ ఫోన్ అక్కడే పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. అటు తండ్రి చూస్తే దాచిపెట్టబడ్డాడు, ఇంకా తల్లి చూస్తే టెన్షన్ పడుతుంది. అమూల్యనిచ్చి పెళ్లి చేయమనేమో విశ్వగాడు ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకిక్కడ ఆ మేనత్త మేనల్లుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్త మొత్తం వాళ్ళ నాన్నని దాచిపెట్టాము, భాగ్యాన్ని బెదిరించాము, మరి వల్లి బెదురుతుందంటావా? బెదిరి మన దారికి వస్తుందంటావా? అమూల్యను తీసుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తుందంటావా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఖచ్చితంగా చేస్తుందిరా, వాళ్ళ నాన్న కోసమైనా ఖచ్చితంగా పెళ్లి చేస్తుంది. నువ్వు అలా చూస్తూ ఉండు, ఏ మాత్రం టెన్షన్ పడకుండా చూస్తూ ఉండు, అంతా జరుగుతుంది. నువ్వు కంగారు పడి ఏదైనా చేసావనుకో ఇక్కడ పెద్దమ్మకి అనుమానం వచ్చేస్తుందిరా అని చెప్పనేసరికి సరే అత్త సరే అని చెప్పి ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా ఈవిడికి సరిగ్గా వినిపించకపోవడంతో రేవతి అటుగా వెళ్తూ రేవతిని పిలుస్తుంది. ఏంటి రేవతి, మీ వదిన గారు నీ కొడుకు ఏంటి తెగ మంతనాలు చేస్తున్నారు, ఇద్దరూ తెగ మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పనగానే నాకు తెలీదు పెద్ద అత్తయ్య గారు అని చెప్పనేసరికి
తెలియకపోతే ఏం చేస్తున్నావు చెప్పు? ఇంటి కోడలుగా నీకు ఆ బాధ్యత లేదా? నీ కొడుకు ఏదో తప్పుడు పని చేస్తున్నాడని నా మనసు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాట తీరు ఇదంతా కూడా గమనిస్తుంటే ఏదో తప్పు చేయబోతున్నారని అనిపిస్తుంది అని చెప్పనేసరికి, తప్ప దేని గురించి దేని గురించి పెద్ద అత్తయ్య గారు మీరు మాట్లాడేది అనగానే, దేని గురించో తెలియట్లేదు రేవతి, కానీ ఏదో జరగబోతుందని మాత్రం తెలుస్తుంది. అదేంటో ఖచ్చితంగా తెలిస్తే ఖచ్చితంగా నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి, సరే అత్తయ్య గారు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వల్లి ఇంకా టెన్షన్ పడుతూ సుమారు రాత్రి సమయంలో, ఇంకా అప్పటికి పెళ్లి పనులు అయ్యాక రాత్రి సమయంలో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, మా నాన్నను వదిలిపెట్టే, దయచేసి మా నాన్నను వదిలిపెట్టే అంటూ మాట్లాడేసరికి, ఈవిడ రూము కిందే కదా, కిందే ఉండేసరికి కరెక్ట్గా హాల్లో కూర్చుని వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వల్లి ఫోన్ చేయడంతో వీళ్ళిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుతుంటారు. ఏంటి, మీ నాన్నను వదిలిపెట్టాలా? ఎందుకు వదిలిపెట్టాలి? అస్సలు వదిలిపెట్టము. అమూల్యను తీసుకొచ్చి మా విశ్వకిచ్చి పెళ్లి చేస్తేనే కానీ మేము అస్సలు వదిలిపెట్టము అని చెప్పనేసరికి, అమూల్యను తీసుకురావాలా? అదెలా సాధ్యమవుతుందండి? అమూల్యను తీసుకురావడం కుదరదు. తెల్లవారితే పెళ్లి కదా. అమూల్య కూడా విశ్వాన్ని ఇష్టపడడం లేదు. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన సంబంధాన్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అమూల్య. మరి మీరు ఇప్పుడు అమూల్యను బయటికి తీసుకురమ్మని ఎలా చెప్పగలుగుతున్నారు? అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పనేసరికి, ఇబ్బంది నేను పెట్టడం లేదు, మీరే ఇబ్బంది పడుతున్నారు. అది నీకు అర్థం కావట్లేదు అమ్మాయి. నువ్వు మేము చెప్పినట్టు చేసావనుకో నీ కాపురం చక్కగా ఉంటుంది. లేదంటే మాత్రం నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నీ కాపురం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ తర్వాత మాకేం తెలీదు అని చెప్పి ఇద్దరు మాట్లాడే మాటలకు ఇంక ఈ మాటలన్నీ కూడా ఈ ముసలావిడ వింటుంది. వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఆ రామరాజు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నారా? అసలు ఎవరి వల్లి? ఈ వల్లిని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అనుకుంటుండగానే కొంతసేపటికి, మరి ఏం చేద్దాం అత్త, నిజంగా వల్లి తీసుకొస్తుందంటావా అనగానే, ఎందుకు తీసుకురాదు? ఆడబడుచు పెళ్లి చెయ్యాలి అని అనుకుంటుంది కదా, లేదంటే తన తండ్రిని ఎలా కాపాడుకుంటుంది అనగానే, అంటే రామరాజు కోడలయ్యి ఉంటుంది, అందుకే రామరాజు కోడల్ని వీళ్ళు ట్రాప్ చేసి పెళ్ళికి తీసుకురమ్మని చెప్తున్నారు అని చెప్పి అనుకుంటుంది పెద్దవిడ. అలా అనుకున్నది కాస్త కొద్దిసేపట్లో మళ్ళీ ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి, సరే నేనైతే అమూల్యను బయటకు తీసుకొచ్చే అవకాశం నాకు లేదు, కానీ ఒక సహాయం మాత్రం చేస్తాను. అమూల్య పడుకున్న తర్వాత తలుపు తీస్తాను. విశ్వ వచ్చి అమూల్యను ఎత్తుకుని వెళ్ళమని చెప్పండి. అంతకు మించి నేను వేరే సహాయం చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ అమూల్య నిద్రపోయింది. ఇప్పుడు అమూల్యను నిద్ర లేపినా, అమూల్య గదివైపు నేను వెళ్ళినా అందరూ హాల్లోనే ఉన్నారు, అనుమానం కలుగుతుంది. అందరూ నిద్రపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి మెయిన్ డోర్ తీసి పెడతాను. విశ్వన్ వచ్చి అమూల్యను తీసుకువెళ్ళమని చెప్పండి అనేసరికి, అయితే నువ్వొక పని చేయి, నువ్వు డోర్ తీసుకుని ముందు బయటికి రా. అమూల్యకు మత్తుమంది ఇచ్చి నిద్రపుచ్చితే విశ్వ వెళ్ళి అమూల్యను తీసుకొస్తాడు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ విశ్వ అమూల్యను తీసుకురావడానికి వెళ్ళిన సమయంలోనే అమూల్య కనుక మెలకుగా ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అమూల్య గట్టిగా అరుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి, మీరు చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా వల్లి కాస్త బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి విశ్వ స్ప్రే బాటిల్ ఒకటి తీసుకొచ్చి కర్చీఫ్ ఒకటి ఇచ్చి, రెండు కూడా దగ్గర పెట్టుకో. అమూల్య నిద్రపోయిన తర్వాత నేను వచ్చే ముందు అమూల్య గదిలోకి వెళ్ళి ఇది అమూల్య ముక్కు దగ్గర పెట్టు, సరిపోతుంది అని చెప్పనేసరికి, నాకు భయంగా ఉంది అనగానే, మీ నాన్న ప్రాణాలు దక్కాలి అంటే నువ్వు ఇది చెయ్యక తప్పదు. లేదంటే అమూల్యను ఎలా నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు? అమూల్య కనుక నిన్ను పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకోను, అర్థమవుతుందా అని చెప్పనేసరికి, అలాగలాగే అని చెప్పి ఇంకా వల్లి కాస్త లోపలికి వచ్చేస్తుంది. వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత క్లియర్గా అర్థమైపోతుంది పెద్దావిడికైతే, ఇప్పుడు ఇంకా ఈవిడి పెళ్ళి ఆపే ప్రయత్నం చెయ్యకూడదు.
పెళ్ళి జరగాలి అంటే అక్కడ రామరాజుకి ఈ విషయాలన్నీ బయట పెట్టాలి అని చెప్పి ఇంకా ఈవిడ ఏం చేస్తుందంటే కరెక్ట్గా వల్లి ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని రాత్రి అంతా నిద్రపోకుండా గమనిస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ హాల్లోనే కూర్చుని ఉంటారు. సుమారు 1 గంట అవుతుంది, 2 అవుతుంది. 2 అవుతున్న సమయంలో ఈవిడికి మెలకువ వస్తుంది. ఈవిడి మెలకువగానే ఉంటుంది కదా, ఉండేసరికి బయట భద్రావతి ఏం చేస్తుందంటే కారులో ఎదురు చూస్తూ ఉంటుంది. కారు ఎక్కేసి కారులో ఉంటుంది. కారులో ఉండేసరికి వీడు వల్లి ఫోన్ చేయడంతో గేటు తీసుకుని గేటు కూడా వేయడు. గేటు వేయకుండానే కారు కొంచెం ముందుకు పోనిచ్చి గేటు వేయకుండానే ఉంచి లోపలికి ఇంట్లోకి వెళ్తాడు. ఈవిడ ఏం చేస్తుందంటే జాయిగా ఆ ఇంట్లోంచి వచ్చి ఆల్రెడీ గేటు తీసుంది కదా, నక్కి ఆ గేట్లోంచి లోపలికి వచ్చి మెయిన్ డోర్ కూడా తీసి బెడ్రూమ్లోకి వెళ్తున్నాడు కదా విశ్వ. ఇంకా వెళ్తున్న సమయంలో ఈవిడ కాస్త వెళ్ళి ఇంకా మెయిన్ బెల్ ఉంటుంది కదా, బెల్లను కాస్త కొట్టడం మొదలు పెడుతుంది. ఓ తెగ టపటప కొట్టేసేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ అందరూ మెలకు వచ్చేసరికి ఇంకా బయట ఎదురుగుండా ఈవిడ నిలబడుతుంది. విశ్వ ఏమో వెళ్ళి తన గదిలో ఉండిపోతాడు. ఆ గదిలో ఉండిపోయి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో గదిలో ఉండిపోయి మంచం కిందకు దూరేసేసరికి వల్లి కాస్త కంగారు పడిపోయేసరికి ఈలోపు బుజ్జమ్మ వీళ్ళంతా బయటకు వస్తారు. ఈ భద్రావతి ఏమో టెన్షన్ పడుతూ ఈ టైంలో ఎవరు బెల్ల కొడుతున్నారని హడావిడిగా ఇప్పుడు ఇక్కడ ఉండడం కంటే అని కారుకు ముందుకు పోనిచ్చేస్తుంది. ఇంకా తలుపు ఈవిడ కరెక్ట్గా గుమ్మం దగ్గర నిలబడి ఉండగా బెల్ల కొట్టడంతో వచ్చి తలుపు తీస్తారు. పెద్దమ్మ నువ్వేంటి ఈ టైంలోని అని చెప్పాను కానీ వాడేడి ఎక్కడికే వచ్చాడే వాడేడి అనుకుంటూ వస్తుంది. ఎవరు పెద్దమ్మ ఎవరు అనగాని ఇంకెవరు నీ మేనల్లుడా విశ్వ అని చెప్పనేసరికి విశ్వ ఇక్కడెందుకుంటాడండి అని చెప్పాను కానీ విశ్వ ఇక్కడే ఉన్నాడు రామరాజు, నీ కూతురు అమూల్యని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలని ఇదిగో ఈ వల్లి అంట. ఎవరి వల్లి అంటే ఎవరిక్కడ అని చెప్పాను కానీ వల్లి ఏంటి నానమ్మ అని చెప్పనేసరికి వల్లియే వాళ్ళకి ఫోన్ చేసి అమూల్యకు మత్తు మంది ఇచ్చాను వచ్చి తీసుకువెళ్ళమని వల్లి అంటే ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఆ విశ్వగాడు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లో ఎక్కడున్నాడో వెతకండి అంటూ మెయిన్ డోర్ క్లోజ్ చేసి చుట్టూ వెతకడం మొదలు పెడతారు. ప్రతి గది వెళ్తారు. ఇంకా అమూల్య గదిలోకి వెళ్ళి చూస్తే అమూల్య గదిలో కూడా ఉండకపోవడంతో అందరూ ఎక్కడా కనిపించలేదు నానమ్మ అని చెప్పి మాట్లాడేసరికి అమూల్య బెడ్ కింద ఉన్నాడేమో చూడండి అని చెప్పాను కానీ బెడ్ కింద ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా రామరాజు కాలర్ పట్టుకుని మరీ తీసుకొచ్చి హాల్లో పడేస్తాడు. అందరూ చుట్టూ నిలబడతారు. హాల్లో వీడు నిలబడి ఉండేసరికి వల్లి ఎవరు అని చెప్పాను కానీ కంగారు పడుతూ ముందుకు వస్తూ ఉండేసరికి చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు మనిషివనేటే, మీ నాన్నని ఎంత దాచిపెడితే మాత్రం నీ ఆడపడుచు జీవితాన్ని ఎలాంటి వెధవ చేతిలో పెట్టాలనుకుంటావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అయినా మా భద్రావతికి బుద్ధి లేదు. అయినా రామరాజు ఏంటిది ఇంత ఆదమర్పుగా ఉంటే ఎలాగా? ఎదిరింట్లోనే శత్రువులు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎవరు ఏం చేస్తున్నారో ఒక్కంట కనిపెడుతూ ఉండాలి కదా రామరాజు. నీ ఇంట్లోనే శత్రువులు ఉన్నారని నువ్వు గుర్తించలేకపోయావు రామరాజు. ఈ కోడలు ఎంత ఎవరి భార్య అని చెప్పాను కానీ నా భార్య నాన్న అమ్మమ్మ అని చెప్పనేసరికి ఓ నీ భార్య ఏంట్రా చందు అని చెప్పనేసరికి నీ ఇంటికి పెద్ద కోడలు అయ్యుండి ఇంత నీచానికి దిగచారుతావా? చిచి ఏంటి రామరాజు ఏంటిది? నువ్వెంతో గొప్పగా కింద నుంచి పైకి వచ్చిన వాడివి. ఎలాంటి కోడల్ని తెచ్చుకుని ఇంటి పరువును తీయాలనుకుంటున్నావా? నేను చూసి వాళ్ళ మాటలు విన్నాను కాబట్టి సరిపోయింది రామరాజు. లేదంటే నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమయ్యున్నా అమూల్యని ఎత్తుకుని వాళ్ళు వెళ్ళిపోయేవారు. అమూల్య మత్తులోనే పడుండేది. పాపం మా పిచ్చిది తండ్రి మాట నిలబెట్టాలని ప్రేమను సైతం వదులుకుంది. అలాంటిది దాని జీవితాన్ని నాశనం చేసేవాడు వీడు. అయినా వీడేమన్నా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా? నీ మీద కక్ష తీర్చుకోవడం కోసమే
పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును రామరాజు, వీడేమీ అమూల్యని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ప్రతి క్షణం నరకం చూపించి నీ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆ అత్త మేనల్లుడు కలిసి ప్లాన్ చేసిన ప్లాన్ ఇదంతా అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా వీడిని చితక్ కొడతారు. చితక్ కొట్టేసేసరికి ఇంకా చితక్ కొట్టి చేతులు కట్టేసి ఇంకా అక్కడే ఆ ఇంట్లోనే ఒక స్తంభానికి కట్టి పడేస్తారు. ఎవరొచ్చి వీడిని విడిపించుకుని తీసుకువెళ్తారో అది చూద్దామని చెప్పి అందరూ ఉండేసరికి ఇంకా ఈవిడ కాస్త సరే రామరాజు వెళ్ళొస్తాను, అమూల్య సంగతి చూడు అనగానే అమూల్యను చూసాము నా అమ్మమ్మ గారు, ఏం కాదు, ఉదయం లేచేసరికి సరైపోతుంది, క్లోరోఫామ్ ఇచ్చినట్టున్నారు, ఏం పర్వాలేదు అని చెప్పి ఇంకా నర్మద చెప్తుంది. సరేనమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఎవరికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఇంకా రామరాజు మాత్రం వాడు ఎదురుగుండానే కుర్చీలో కూర్చుని ఇంకా చాలా కోపంగా విశ్వవంక చూస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా కూడా అలా వెళ్ళి నిద్రపోతారు. ఎందుకంటే రామరాజు వెళ్ళి పడుకోమని చెప్తాడు. వెళ్ళి పడుకోండి, ఇక్కడే ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, వెళ్ళండి, రేపు ఉదయం అందరికీ పెళ్లి పనులు ఉన్నాయి కదా చూసుకోవాలి, వెళ్ళండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో. చిచ్చి, ఒరే చందు, ఇప్పుడు కాదురా నీ భార్య సంగతి, ఈ పెళ్ళి అయిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్తాడు. సరే నాన్న, మీ ఇష్టం, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. ఈ ఇంటి గౌరవం కోసం, ఈ ఇంటి పరువు కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను అంటూ ఇంకా చందు చెప్పేసేసరికి వల్లి కాస్త ఏం చేయాలో అర్థం కాదు. చందు వెళ్ళి అటు తిరిగి పడుకుంటాడు. వల్లి ఇంకా అక్కడే కింద కూర్చునిపోయి నా బతుకు ఎప్పుడో ఎలా తయారవుతుందని అనుకోలేదు. అయినా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం నిలబడతాయా? ఆ విషయం నేను మా అమ్మకి ఎప్పుడో చెప్పాను. మా అమ్మ నా మాట విన్నది కాదు, నా మాట వినిపించుకోలేదు. నన్ను ఎంతగానో బాధ పెట్టింది, నన్ను టెన్షన్ పెట్టింది. ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చేటట్టుగా చేసింది. చిచ్చి, నా బ్రతుకు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ నిద్రలేస్తారు. ఒరే, వీడి గురించి ఇల్లంతా వెతుకుతారు. భద్రావతి కాస్త ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని ఉంటుంది. సేనాపతి లేచి వచ్చి, అక్క, వీడి విశ్వ ఎక్కడా కనిపించట్లేదేంటి అనగానే విశ్వ అని చెప్పనేసరికి ఇంకెక్కడ విశ్వను కాళ్ళు చేతులు కట్టేసి ఆ రామరాజు ఇంట్లో స్తంభానికి కట్టేసి ఉంటారు అని చెప్పనేసరికి ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు అనగానే అర్ధరాత్రి పూట వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎత్తుకొచ్చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఏంటి, అందుకే వెళ్ళి ఆ స్తంభానికి కట్టి పడేశారు అని చెప్పనగానే ఏ పెద్దమ్మ ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పనేసరికి ఎందుకంటే వాడిని అక్కడ కట్టి పడేయడానికి కారణం నేనే కదా, వాడు ఆ ఇంటికి వెళ్ళడం నాకు తెలుసు, నువ్వు ఆ వల్లి వాడు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారన్న విషయం నాకు తెలుసు భద్రావతి. మీ ముగ్గురు ప్లాన్ ఏం చేశారో కూడా తెలుసుకుని రాత్రంతా నిద్రపోకుండా వాడు ఎప్పుడెప్పుడు ఆ ఇంటికి వెళ్తాడా అని ఎదురు చూసి ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టిన దాన్ని నేనే, వాళ్ళందరినీ నిద్రలేపి వాడిని దొరికేటట్టుగా చేసిన దాన్ని నేనే అంటూ చెప్పేసేసరికి ఏంటక్క ఏంటిదంతా, ఆ అమూల్యను ఎత్తుకురావడం ఏంటి అని చెప్పనగానే ఇంకా నీకు అర్థం కాలేదా, ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడం కోసం ఆ రామరాజు చిన్న కూతురు అమూల్యను ప్రేమించినట్టు నటించమని చెప్పినట్టుంది మీ అక్క. పాపం వాడు ప్రేమించినట్టు నటించి పెళ్లి వరకు తీసుకొచ్చుంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తండ్రి గౌరవం ముఖ్యం, తండ్రి ప్రేమ ముఖ్యం అని చెప్పి తండ్రి పరువు పోకూడదని వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడింది. అది చూసి తట్టుకోలేక వీళ్ళిద్దరూ అమ్మాయిని రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చేయాలని ఆ ఇంట్లో వల్లి అని ఎవరో ఉందంట కదా, వాళ్ళ నాన్నను దాచిపెట్టారంట. అది కాస్త మత్తుమంది ఇచ్చి మరీ పడుకోబెట్టింది ఆ అమూల్యను. వీడు వెళ్ళి ఎత్తుకొచ్చే సమయంలో నేను వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళందరినీ నిద్ర లేపేసి వాడిని అక్కడే హాల్లో ఒక స్తంభానికి కట్టేటట్టు చేశాను. వెళ్ళు, నీ కొడుకుకి ఏం సమాధానం చెప్పి తీసుకొస్తావో
ఆ రామరాజు ముందు తల ఎగరేసుకుని వెళ్తావో తల దించుకుని వెళ్తావో నువ్వే వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బ్రతిమాలుకుంటేనే తప్ప వదిలిపెట్టరు. కాదు కూడదు అంటూ పోలీసులను తీసుకెళ్ళావనుకో నీ కొడుకే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఎందుకంటే ఆ టైంలో ఆ ఇంట్లో నీ కొడుకు ఏంటి పని అని అడుగుతారు పోలీసులు. అమ్మాయిని ఎత్తుకురావడానికి వెళ్ళాడని నేనే సాక్ష్యం చెప్తా. అప్పుడు నీ కొడుకునే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా సేనాపతి షాక్ అయిపోతాడు. పెద్దమ్మ అని చెప్పాను కానీ తప్పేముందిరా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తానంటే చూస్తూ చూస్తూ ఊరుకోను. ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తే అనుకోవచ్చు, వాళ్ళ నాన్న పరువు కోసమే బ్రతకాలని చూసే అమ్మాయిని వీడు ట్రాప్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ వాళ్ళ పెద్దమ్మ చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా సేనాపతి ఇటు రేవతి ఇద్దరు కూడా వీడి దగ్గర రామరాజు ఇంటికి వస్తారు. అన్నయ్య అనుకుంటూ వచ్చేసరికి ఏంటమ్మా రేవతి ఎలా వచ్చావు అని చెప్పాను కానీ, అది నా కొడుకు అని చెప్పాను కానీ, నీ కొడుకేనమ్మా, నీ కొడుకే కాదని అనడం లేదు, కానీ అర్ధరాత్రి పూట నా కూతురికి మత్తు మంది ఇచ్చి మరీ నా కూతుర్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటమ్మా? అసలు ఏంటిదంతా? నా కూతురు జీవితం నాశనం చేయాలనుకుంటారా? నా మీద కక్ష కట్టడానికి నేనేమీ మీ ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆడపిల్లనేమీ బాధ పెట్టడం లేదు కదా. కంటికి రెప్పలా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. 5 పిల్లలతో గొప్ప సంసారాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటూ 25 సంవత్సరాల నుంచి సంతోషంగా ఉన్నాము. కానీ ఆ కుటుంబానికి నా మీద ఇంకా కోపం పోలేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, 2 కుటుంబాలు కలవడానికంటే నిత్యాపల్లా నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసేవాణ్ణి. కానీ మీ వదిన నీ కొడుకు అలా చేయలేదమ్మా. నా కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి నా కూతుర్ని మీ ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేసి ప్రతి క్షణం నాకు నరకయాతన చూపించాలని వాళ్ళు నా మీద పగపట్టారు. అలా చేయడం వల్ల మీకు కలిసొచ్చేదేముంది? మీ ఇంటి నుంచి 2 బిడ్డలు నా ఇంట్లోకి వచ్చారు. ఒకరు నా కోడలు, మరొకరు నా భార్య. ఇద్దరూ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారా? ప్రతిరోజు మేము తనని ఏమైనా అడుగుతున్నామా? ఒక్కసారి ప్రేమతో మీరు మాట్లాడండి. ప్రేమ ఇంటి నుంచి ఇంటికి వచ్చాక ఏదైనా నేను ఎప్పుడైనా మాట తూలి ఏదైనా అన్నానా? బాధ పెట్టానా? తన మనసును బాధపడేటట్టు మాట్లాడానా? నాకిష్టం లేని ఇంటి నుంచి నా కోడల్ని తీసుకొచ్చినా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమను నేనెందుకు దూరం చేయాలి? నేను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాను. నా కొడుకులు మాత్రం అలాంటి వాళ్ళే కదా అని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు అని మాట తీసుకున్నా నా మాటను పక్కకు తోసిపుంచి మరి వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ కోడళ్ళని నేను వద్దని చెప్పలేదు. వాళ్ళని ఇంట్లో మనుషుల్లాగే నేను చూస్తున్నాను. ఏమ్మా నర్మదా, ఏమ్మా ప్రేమ, మీరు నా కోడళ్ళైనందుకు బాధపడుతున్నారా? ప్రతి క్షణం మీకు నరకం ఏమైనా చూపిస్తున్నానా అనగాని, అయ్యో మామయ్య గారు, మీరు అత్తయ్య గారు మమ్మల్ని తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. మమ్మల్ని ఎంతగానో కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగానే చూసుకుంటున్నారు. మరి అలాంటి తప్పుడు మేము ఇక్కడ ఎందుకు బాధపడతాము? అవునమ్మా, నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అన్నయ్య అత్త కలిసి ఇలాంటి పని చేయడం చాలా తప్పు. అమూల్యకి ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా అమూల్యను ఇలా చేయాలని అనుకోవడం చాలా పెద్ద తప్పమ్మా. అందుకే మామయ్య గారు అన్నయ్యని కట్టేసినా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. వాడు తరపున తప్పు ఉంది కాబట్టి వాడిని నేను వెనకేసుకు రాలేదు. అన్నయ్యది ఖచ్చితంగా తప్పు ఉందమ్మా అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య గారు, తప్పు ఉంది. వాడి తరపున నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నా కొడుకును వదిలిపెట్టండి అని చెప్పనేసరికి, నువ్వు క్షమాపణ చెప్తావని కదమ్మా, నీ కొడుకు ఇంకా నా కూతురు జోలికి రాకూడదు, నా కూతురు ఊసు ఎత్తకూడదు. అలాగే వల్లి వాళ్ళ నాన్న కూడా బందీగా ఉన్నాడంట. వాళ్ళ నాన్నను కూడా విడిచిపెట్టామని నీ కొడుకుని చెప్పమను. అప్పుడు నీ కొడుకుని నేను వదిలేస్తాను. ఎలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ ఇంటి పరువు పోవడంతో పాటు మా ఇంటి పరువు కూడా పోతుంది. అలా నేను ఎప్పుడూ అనుకోను అని చెప్పి రామరాజు కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకా రేవతి ఇటు సేనాపతి అలాగే అని సారీ చెప్తారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే. ఇంకా భద్రావతి పెద్దమ్మ వీళ్ళంతా వేసుకున్న ప్లాన్ని బట్టబయలు చేసి అమూల్య జీవితాన్ని కాపాడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.